విశ్వబ్రాహ్మణ కులస్తుల్లో సాంకేతికంగా ఉన్నత విద్య చదువుకున్న వారికి ఎంఎస్ఎంఈ పార్కులో అవకాశం కల్పిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. విశ్వబ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లకు అభినందన సభ అనంతపురంలో ఘనంగా జరిగింది. నగరంలోని పాతూరు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, ఎమ్మెల్యే దగ్గుపాటితో పాటు వందలాది మంది విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు, కులస్తులు పాల్గొన్నారు. మంత్రి, ఎమ్మెల్యే, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మతో పాటు ఇతర డైరెక్టర్లకు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి బీసీల పక్షపాతిగా పనిచేస్తోందన్నారు. ఆ రోజు ఎన్టీఆర్ దగ్గర నుంచి ఈ రోజు చంద్రబాబు వరకు ప్రతి ఒక్కరూ బీసీలకు సముచిత స్థానం కల్పిస్తున్నారని చెప్పారు. విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా వారు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు అన్ని అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. విశ్వబ్రహ్మణ కమ్యూనిటీ వారి ఆత్మీయ సమావేశం అనంతపురం నడిబొడ్డున జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు మరి దగ్గుపాటి ప్రసాద్ గారు, మరి అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ గారు, మరి చైర్మన్ విశ్వకర్మణ కార్పొరేషన్ చైర్మన్ మరి పార్వతమ్మ గారు, మాజీ చైర్మన్ గారు, కులస్తులు, డైరెక్టర్లు, మరి ప్రజలు, బీసీలో భాగమైన విశ్వబ్రాహ్మణులు అందరూ ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందనే విషయం కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు విశ్వబ్రహ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది, బీసీలకు పెద్దపీట వేసింది అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆశయాలనే కొనసాగిస్తూ మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మరి బీసీలకు పెద్దపీట వేశారన్న విషయం మనందరికీ తెలుసు. కోర్టులు కూడా ఏర్పాటు చేస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి ఇది బీసీలకు పెద్దపీట వేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి అంతేకాకుండా మరి ఎవరైతే వారి కుటుంబంలో చదువుకొని లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి వారు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్న వారికి ఎంఎస్ఎంఈలో కూడా ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు కూడా ఏర్పాటు చేశాం. ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా కూడా వారికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందనే విషయం కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఒక పక్క సూపర్ 6 సంక్షేమ పథకాలతో పాటు ఈ రాష్ట్రాన్ని బీసీలను అభివృద్ధి ధ్యేయంగా 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్గా తయారు చేయాలనేదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం అనే విషయం కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు నిజంగా చాలా మంచిగా మీటింగ్ జరిగింది. మీటింగ్ ఆర్గనైజ్ చేసిన వారందరికీ కూడా మరి పెద్దలు గురుప్రసాద్ సార్ ఉన్నారు, మరి పట్టుబట్టి ఇక్కడే అనంతపురంలోనే ప్రోగ్రాం ఏర్పాటు చేయాలని స్టేట్ నుంచి మొత్తం డైరెక్టర్లు అందరూ రావడం, ఈ ఆత్మీయ సమావేశం కలవటం, ఖచ్చితంగా వారు ఏదైతే కొన్ని కోరికలు అడిగారు ఖచ్చితంగా అది కూటమి ప్రభుత్వంలోనే అమలు పరుస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తుంది.